ఓం నమ శివాయ. నా పేరు పాండురంగారావు. రుద్రాక్షలు, వేదగణితము నాకు సంబంధించిన సబ్జెక్టులు. ఇంచుమించుగా ప్రతిరోజు ఏదో ఒక టీవీ ఛానల్లో రుద్రాక్షల గురించి తెలియజేయడం నా వృత్తిగా కొనసాగుతుంది సుదీర్ఘకాలంగా. సో రుద్రాక్షల గురించి మాట్లాడేటప్పుడు చాలా తక్కువ మందికి రుద్రాక్షల గురించి తెలుసు అంటే అతిశయోక్తి కాదు. తక్కువ మంది అంటే సంఖ్య చెప్పుకోవడానికి కూడా అందనంత తక్కువ మందికి. ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే, సాధారణంగా రుద్రాక్షల్ని గుర్తించండి అని ఎవరినైనా రుద్రాక్షల గురించి తెలుసు అని చెప్పిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమి గుర్తించగలుగుతారు అంటే, ఒక 3 రుద్రాక్షల్ని గుర్తించగలుగుతారు. 3 రకాల రుద్రాక్షల్ని. అవి 1 రుద్రాక్ష, 2 భద్రాక్ష, 3 చంద్రాక్ష. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి రుద్రాక్షలు. అంటే ఉదాహరణకి రుద్రాక్షలు, భద్రాక్షలు, సద్రాక్షలు, ఇంద్రాక్షలు, రౌద్రాక్షలు, సూర్యాక్షలు, ఇలా చాలా ఉంటాయి. వీటిలో గుర్తించమని మనం అడిగితే ఈ 3 గుర్తించడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే, రుద్రాక్షలు నిత్యం చూసేవి రుద్రాక్షలు కాబట్టి అవి ఎలా ఉంటాయో గుండ్రంగా అవి గుర్తిస్తారు. రెండవది, దాని పేరులోనే ఉంది భద్రాక్ష. ఈ భద్రాక్ష అంటే బద్దగా ఉంటుంది కాబట్టి భద్రాక్ష, దాన్ని గుర్తిస్తారు. ఇక మూడవది చంద్రాక్ష, అంటే చంద్రాకారంలో, అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దీన్ని చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖిని. ఈ 3టిని గుర్తించడానికి అవకాశం ఉంది. అయితే వీటిలోనే రుద్రాక్షల్లో ఇవన్నీ గుర్తించడానికి అసలు ఎవరికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క రుద్రాక్ష గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 27లో కూడా మళ్ళీ ఒక 27 సబ్సెక్షన్స్ ఉంటాయి. ఎంత ఆసక్తికరంగా ఉంటుందంటే ఈ సబ్జెక్టు. 27 ముఖాల వరకు రుద్రాక్షలు ఉంటాయి. 27 రకాల రుద్రాక్షలు ఉంటాయి. 27 విధాలుగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. శివతత్వంలో 27కి ఒక ప్రత్యేకత ఉంది. అది మనం ముందు మాట్లాడుకుందాం. అయితే ఈ 27 రకాల రుద్రాక్షలు ఏమిటంటే, కొన్ని పూజించే ఉంటాయి, కొన్ని ధరించే ఉంటాయి, కొన్ని దానం చేసే ఉంటాయి, కొన్ని వైద్యానికి వాడే ఉంటాయి, కొన్ని జపం చేసేయడానికి వాడతాము. ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిగా వాడతాం. దేన్ని ఏ విధంగా వాడాలి ఆ విధంగా వాడగలిగితే వాటి ఫలితాలు ధారకుడికి యథాతథంగా వస్తాయి. పూజ చేసేవి పూజలో పెడితే ఆ ఫలితం వస్తుంది, వైద్యానికి వాడాల్సినవి వైద్యానికి వాడితే ఆ ఫలితం వస్తుంది, ధరించేవి ధరించాలి, జపం చేసేవి జపం చేయాలి, దానం చేసేవి దానం చేయాలి. ఇలా తెలుసుకొని చేస్తే ఆ ఫలితాలు యథాతథంగా వాళ్ళకి అందుతూ ఉంటాయి. ఇందులోనే మళ్ళీ విచిత్రం ఏమిటంటే, ఒక 27 రకాల పూజకు ఉపయోగించే రుద్రాక్షలు ఉంటాయి, కేవలం పూజ కోసమే. అంటే అవి జటా రుద్రాక్ష, త్రిజుటి రుద్రాక్ష, గణేష్ రుద్రాక్ష, గౌరీశంకర్ రుద్రాక్ష, యోని రుద్రాక్ష, త్రినేత్ర రుద్రాక్ష, ఇలా ఒక 27 రకాలు ఉంటాయి. ఇవి మనం వీలైనప్పుడు చెప్పుకుందాం. అయితే ఇవి ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఒకదానికి ఒకటి తెలియకుండా ఉపయోగిస్తే ఏమైనా నష్టమా అనుకోవచ్చు. అలా ఏమీ లేదు. రుద్రాక్షలన్నీ ఇవి రుద్రాక్షలు క్షుద్రం కాదు, పరమేశ్వర స్వరూపము. మనకి ఈశ్వరుడు తండ్రి కానీ అంతకంటే గొప్పగా కానీ మనం భావిస్తాం. కాబట్టి తండ్రి దీవించేవాడే కానీ శపించేవాడు కాదు. మనం ఏది ఎలా వాడినా వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే దేన్ని ఎలా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగిస్తే ఆ ఫలితాలు యథాతథంగా వస్తాయి. అప్పుడు చాలా గొప్పగా ఉన్నతంగా మనం ఉంటాం. అందుకోసమే తెలుసుకొని వేసుకోమంటాం. ఇక ఈరోజు మనం ఒక్క రుద్రాక్ష గురించి చెప్పుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రుద్రాక్ష విశిష్టత ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఏకముఖి రుద్రాక్ష. ఏకముఖి అంటే ఒక ముఖము కలిగిన రుద్రాక్ష ఏకముఖి. ముఖము అంటే ఏమిటి అంటే, పైనుంచి కింద వరకు ఉండేటువంటి గీతల్ని ముఖములు అంటాం. అలా ఎన్ని ముఖములు ఉంటే అన్ని ముఖములు కలిగిన రుద్రాక్ష. రుద్రాక్షల్లో ప్రతి రుద్రాక్షకి పైనుంచి కిందకి అంటే త్రూ హోల్ ఉంటుంది. ఎన్ని రకాల ముఖాలున్నా అన్నిటికీ పైనుంచి కిందకి రంధ్రం ఉంటుంది. సృష్టిలో ఏ బీజానికి అలా ఉండదు. ఆ రుద్రాక్ష మనం చెట్టు కింద కలెక్ట్ చేసుకొని దారంలో వేసుకొని ధారణ చేసుకోవడానికి వీలుగా సృష్టిలో ఆ విధంగా ఈ రుద్రాక్ష పుడుతుంది. ఒక్క ఏకముఖికి మాత్రమే రంధ్రం ఉండదు. ఎందుకు రంధ్రం ఉండదు ఏకముఖికి? రంధ్రం ఉంటే, పైనుంచి కిందకి రంధ్రం ఉంటే అది త్రూ హోల్ వేసినట్టయితే 2గా విభజించబడుతుంది. కాబట్టి సృష్టిలో ఏకముఖి రుద్రాక్షకి రంధ్రం ఉండదు, మనం చెయ్యకూడదు. మిగిలిన అన్నిటికీ రంధ్రాలు ఉంటాయి. ఈ ఏకముఖి రుద్రాక్ష పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, ఆరోగ్యానికి. అందుకనే ఎవరైనా ముందు రుద్రాక్ష ధారణ చేద్దాము అనుకోగానే గుర్తుకొచ్చేటువంటి రుద్రాక్ష ఏకముఖి.
ఇన్ని రకాల క్వాలిటీస్, ఎవరికైనా కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఇందులో ఒక ప్యాక్ చేసి పెట్టారా అనిపించుకునే విధంగా ఈ రుద్రాక్ష ధారణ వల్ల, ఏకముఖి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. అందుకనే రుద్రాక్ష ధారణ చేద్దాం అనుకోగానే ఫస్ట్ అడిగేది ఏకముఖి రుద్రాక్షం ఉందా, లేకపోతే అది ధరించవచ్చా. అందుకనే వీటిలో నకిలీలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ఏ రుద్రాక్షలో అయినా నకిలీలు శాతం ఎక్కువ ఉంటే ఏకముఖిలో మరింత ఎక్కువగా ఉంటాయి. అవి ధరించిన తర్వాత అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో 27 రకాల రుద్రాక్షలు అనుకున్నాం కదా, అందులో ఈ ఏకముఖి అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి. ఈ 27 రకాలన్నిటినీ కలిపే రుద్రాక్షలు అంటాం. విడివిడిగా ఇది భద్రాక్ష, ఇది చంద్రాక్ష ఇలా అనాల్సిన అవసరం లేదు. వీటన్నిటినీ కలిపే రుద్రాక్షలు అంటాం. అందులో భాగమే ఈ చంద్రాక్ష. ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది, ఇది ఏకముఖి. ఇది ధరించడం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ఫలితాలు ఆ ధారకునికి లభిస్తాయి. ఎటువంటి ఆహార నియమాలు లేవు. ఏ వయసు వాళ్ళైనా, వయోభేదం లేదు, లింగభేదం లేదు, ఆహార నియమాలు లేవు. మన శరీరంలో ఒక భాగంగా ధరించమని పురాణం ఏదైతే చెబుతుందో ఆ విధంగా ధరించగలిగితే అది పూర్వజన్మ సుకృతం. ధరించిన తర్వాత ఆ వచ్చేటువంటి ఫలితాలు మనం ఆశ్చర్యపడే విధంగా ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. అది ధరించిన వాళ్ళు మాత్రమే అది గుర్తించగలుగుతారు. అది మన దగ్గర ఉంటే ఈశ్వరుడే మనతో ఉంటాడు కాబట్టి దేనికి భయపడాల్సిన పని లేదు. ఓం నమః శివాయ. రుద్రాక్షల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీ రుద్రాక్షలే. అంటే 1% అసలైన రుద్రాక్షలు దొరకడం చాలా కష్టం. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు. ఒక కోల్గేట్ పేస్టో, ఒక లైఫ్ బాయ్ సబ్బో ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుందాం అన్నట్టు కాకుండా, అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళితే అనారోగ్యం ఏమిటో చెప్తే కుర్రాడు మందులు ఇస్తాడు, అది కరెక్ట్ కాదేమో. వైద్యుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మందులు వేసుకోవడం సరైన పద్ధతి. రుద్రాక్షలు కూడా ఏ ప్రలోభానికి లోను కాకుండా, వాళ్ళ వేష భాషలకి ప్రాధాన్యతనివ్వకుండా అసలైన రుద్రాక్ష దొరికే పద్ధతి తెలుసుకొని ఆ రకంగా ధరించగలిగిన వాళ్ళు ధన్యులు.